మామూలుగా రోడ్లు వేయటం ఏదో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేసి మనం రోడ్డు వేసామని అనిపించడం కాదు. ఈ పంట కాలువ రోడ్డు లాంటి రోడ్లని, పెద్ద పెద్ద రోడ్లని, వెడల్పైన రోడ్లు కిలోమీటర్ల లెక్కతో ఈ రోజున కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. దాదాపుగా ఈ ఒక్క డివిజన్ లోనే 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో రోడ్లను గాని, డ్రైనేజ్ వ్యవస్థను గాని, అదే విధంగా మరి గోడలకు రంగులేసే కార్యక్రమం కానివ్వండి, ఇలా దాదాపుగా కమ్యూనిటీ హాల్స్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం, ఇవన్నీ కూడా మరి ఒక బుక్కుని ప్రచురించడం కూడా జరిగింది. మరి ఆ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సంక్షేమం ఇస్తూ, ఒక చంద్రన్న బీమా, ఎవరైనా అకస్మాత్తుగా మరణించిన వారికి చంద్రన్న బీమా, అదే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, మరి ఎవరికైనా ఉన్నట్లుండి చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బంది కలిగినప్పుడు, ఆపరేషన్లు అయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ సహాయ నిధి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు రావటం జరిగింది. మరి ఆ రోజునే పెన్షన్ లాంటి, పెళ్లి కానుకలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మనందరం చూస్తా ఉన్నాం, కేవలం చిన్న చిన్న ప్యాచ్ వర్కులు, రంగులు వేయటం, ఇలాంటి పనులు చేసి మేము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి వీళ్ళు చెప్పుకోవటం. ఇవాళ సమాచార హక్కు కేంద్రాన్ని అడిగితే వీళ్ళ డొల్లతనం అంతా కూడా బయటకు వస్తుంది. అదే విధంగా వీళ్ళు చేసిందల్లా గంజాయి ఏర్లై పారించారు. మనం చెప్పుకోవాలంటే వీళ్ళు చేసింది ఒక్కటే, విధ్వంసం, రాజధాని విధ్వంసం చేశారు. ప్రాజెక్టులన్నింటినీ కూడా, పోలవరం లాంటి చక్కటి ప్రాజెక్టుల్ని ఇవాళ మంచినీరు లేకుండా అలమాడుతున్నారు ప్రజలందరూ కూడా. అటు రైతుకి నీళ్లు లేవు, ఇటు తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్క చోట కనబడతా ఉంది. మరి వీళ్ళు చేసిన విధ్వంసం ఇది. మరి అదే విధంగా కల్తీ మద్యం చెప్పనవసరం లేదు. మరి వీళ్ళు తమ సొంత బ్రాండులతో కల్తీ మద్యాన్ని ఏర్లై పారిస్తా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మేము ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని మేమంతా ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్రజలు చెప్పిన సందర్భం ఈ రోజున ఉంది. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.